కేంద్రంలో మోడీ చేతిలో చంద్రబాబు ఇరుక్కున్నారా, లేక చంద్రబాబు మోడీని తాను చెప్పినట్టల్లా ఆడిస్తున్నారా? తెలుగు మీడియాలో చంద్రబాబు అనుకూల వర్గం చంద్రబాబు గురించి తీవ్రంగా హైప్ ఇవ్వవచ్చు, కానీ కేంద్రంలో ఇటీవల జరిగిన పరిణామాలు, మంత్రివర్గ కూర్పు, ఎన్డీఏ సమావేశాలు ఇవన్నీ గమనించిన వారికి మాత్రం ఈ హైప్ వెనుక ఏదో తేడా కనిపిస్తుంది. మంత్రివర్గ కూర్పులో తనకు చాలా కీలకమైన శాఖలు కోరారని, లోక్సభ స్పీకర్ అడిగారని, ఇలా రకరకాల కథనాలను ముందుగా చంద్రబాబు మీడియా వెలుగులోకి తీసుకొని వచ్చింది. కానీ చివరికి రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారానంతరం టీడీపీకి కేవలం 2 మంత్రి పదవులే మోడీ ఇచ్చారు. అందులో ఒకటికి క్యాబినెట్, ఒకటి ఎంఓఎస్. సహాయ మంత్రి పదవికి పెద్దగా ప్రాధాన్యం ఉండే పదవి కాదు. కేవలం ప్రోటోకాలు, సెక్యూరిటీ, ఒక కాన్వాయ్ లాంటివి ఉంటాయి తప్ప కీలకమైన అంశాలపై సంతకాలు చేసే అవకాశం కూడా ఉండదు. ఇక క్యాబినెట్ సమావేశాలకు సహాయ మంత్రులకు అనుమతి కూడా ఉండదు. ఇక క్యాబినెట్ మంత్రి పదవి వచ్చింది కేవలం ఒకే ఒక్కరికి, కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆయనకి ఇచ్చిన శాఖ కూడా కీలకమైన శాఖ ఏం కాదు, పౌర విమానయాన శాఖ. ఇది అంతకుముందు అశోక్ గజపతిరాజు చేసిన 2014లో టీడీపీ వచ్చినప్పుడు అశోక్ గజపతిరాజు నిర్వహించిన శాఖే, కొత్తగా ఏమీ లేదు. మిగతా సహాయ మంత్రికి ఇచ్చిన శాఖలు కూడా అంతగా ప్రాధాన్యం ఉన్న, ఇంపార్టెంట్ ఉన్న శాఖలేమి కావు. కనీసము ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే కీలకమైన జలవనరులు కానీ, వ్యవసాయం కానీ, విద్యుత్ కానీ, విద్యా వైద్యం కానీ, ఇలాంటి శాఖల్లో ఏ ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నాయుడు మోడీ నుంచి సాధించలేకపోయారు. ఎన్డీఏకి టీడీపీ ఎంపీల అవసరము ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ కూడా చంద్రబాబు ఒక్కటంటే ఒక్క కీలకమైన శాఖను కూడా తన ఎంపీలకు ఇప్పించుకోలేకపోయారు. పరిస్థితి చూస్తే మూడోసారి కూడా మోడీ తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గ కూర్పులో దాదాపు 27 మందికి పైగా బీజేపీ ఎంపీలు మంత్రి పదవులు పొందారు. వాళ్ళందరూ కీలక శాఖలు సాధించారు. వాళ్ళ మొత్తము ప్రధానమైన శాఖలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు దక్కింది కేవలం అంతకుముందు మన వాళ్ళు చేసిన శాఖలే. అంటే కిషన్ రెడ్డికి బొగ్గు గనులు కానీ, ఇటు పౌర విమానయాన శాఖ కింజరపు రామ్మోహన్ నాయుడు కానీ, సమాచార శాఖ అంతకుముందు ఉపేంద్ర కానీ, ఇవన్నీ సహాయ మంత్రి పదవులు. లేకపోతే బండి సంజయ్ చేసిన హోమ్ అఫైర్స్, అంతకుముందు విద్యాసాగర్ రావు చేసింది ఆ అది కేవలము హోమ్ అఫైర్స్లో వీసాల జారీకి సంబంధించిన ఒక సెక్షన్ మాత్రమే బండి సంజయ్ అండర్లో ఉంటుంది. మిగతా అన్నిటి లోపల పెద్దగా ఆయనకి ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏది ఉండదు. క్యాబినెట్ మంత్రి అంటే కేంద్ర మంత్రి అంటే కేంద్ర మంత్రి అన్నట్టుగానే ఉంటుంది. ఈ రకంగా చూస్తే స్పష్టంగా మోడీ ఆధిపత్యం మైనారిటీలో ప్రభుత్వం, తమ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ఆధిపత్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్సీపీ వాళ్ళు ప్రఫుల్ పటేల్కి పదవి ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వము, కుదరదు అని కూడా చెప్పినట్టు సమాచారం.